పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారే ఎందుకని? వంగా గీత గారిని 3 సార్లు 4 సార్లు చూశారు పిఠాపురం వాళ్ళు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తాయి కనుక ఇంకా అభివృద్ధి చేస్తాడు పిఠాపురం. ఎలాంటి అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి అంటే ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు ఒకలా చేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తే ఆయన ఏం చేస్తాడో అప్పుడు చేసినారు చూద్దరు కానీ అందరూ చేయకముందు ఏం చెప్పలేరు కదా ఎవరో కూడాను. అంటే ఇప్పుడు టీడీపీ బీజేపీతో కలిపి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, ఈ కూటమితోనే బెటర్ అంటారా లేదా సోలోకి వచ్చింటే బాగుండేదా? కూటమితో వస్తేనే బాగుంటుంది. అంటే కొందరు నలుగురు ఉంటే గట్టి పట్టు ఉంటుంది, సింగల్గా ఉంటే వీక్గా ఉంటుంది ఏదన్నా. అది 5 చేతులు కలుపుతానే కదా గట్టిగా పట్టుకుంటాం. మళ్ళీ జగన్ గారు ఏమో సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. నేను అంటాను సింగల్గా అని చెప్పి, నేను సింగల్గా వెళ్తాను అంటాను. అవతల 5 వచ్చారు ఇంకా సింగల్గా ఆపబెట్టి నేను సింగల్గానే వెళ్తానని చెప్తాను. నేను కాదు అంటే కొందరు ఒకసారి వచ్చింది, ఓ సింగల్గా ఒకసారి వచ్చింది, మమ్మల్ని అంతా తినేసిన సగం ఇంకొద్దిగా ఉన్నాం. ఇంకా మళ్ళీ వచ్చాడు ఇంకెలా అక్కడ తిరగను ఇంక బండి మీద నేను. అది అంటే కొందరు పవన్ కళ్యాణ్కి యూత్ ఓట్లు మాత్రమే పడితే పెద్దల ఓట్లు పడవు అంటున్నారు, దానిపైన మీరేమంటారు? యూత్ పెద్ద లేదన్న ఇంకా అందరు కూడా జనసేన. ఇంకా పిఠాపురం 1 సైడ్ అయిపోయింది మీకు. ఇది వంగా గీత గారు అనకూడదు, ఆవిడే బాగా చేసింది. కాకపోతే ఇప్పుడు ఇంకా ఆవిడకి అధికారం అయిపోయింది. ఇంకా ఆవిడ చూసారు జనాలు 4-5 సార్లు చూసారు, అయిపోయింది. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ పైన ఏమైనా ప్రభావం చూపొచ్చు అంటావు వంగా గీత గారు? ఏముండదు ఏముండదు. పవన్ కళ్యాణ్ సింగల్ పట్టిపోతారు. ఇంకా 1 సైడ్ అయిపోయింది పిఠాపురం పవన్ కళ్యాణ్. ఇంక దానికి పిఠాపురం అదే. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలనే ఉండకుండా రాజకీయాలు అవసరమా, ఎందుకు ఈ విమర్శలు అన్న? రాజకీయం అవసరం అంటన్నా, ఏది బిజినెస్ దాందే, దేని బిజినెస్ దాందే. అంటే సినిమాలు ఉన్నప్పుడు ఇన్ని విమర్శలు ఉండేటివి కాదు, రాజకీయాలకు వచ్చాక మంచి వ్యక్తికి విమర్శలు అని అంటున్నారు కదా. ఇప్పుడు మావాడు మంచి చేయడానికి అనమాట. సినిమాలు అంటే ఆయన డబ్బు సంపాదించుకుంటాడు, బోల్ డబ్బు. ఇప్పుడు ఎలక్షన్ ఇక్కడ ప్రజల మైండ్కి ఎందుకు వచ్చిన, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలని ఆయన మంచితనం. లేకపోతే ఆయన డబ్బు సంపాదించుకొని సినిమా తీస్తున్నా దగ్గర 15 కోట్లు 20 కోట్లు వస్తుంది ఒక రోజు 2 రోజులకి. ఆయన ఇంట్లో ఉండి వచ్చేసి రూమ్లో అలా కొట్టండి కింద ప్రజల మైండ్కి వచ్చి సినిమాలు ఆపుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. అలాంటి వాళ్ళకి చేయాలి కదా మనం. మన ఓటు ఇంకా జగన్ జనసేన. జగన్ పరిపాలన ఎలా ఉంది? బొక్క ఏమన్నా బొక్క వేస్ట్ అన్నా. ఇప్పుడు బాగుంటే బాగుందని చెప్తాం, బాగాలేదని చెప్తారు ఎవరన్నా. పథకాలు బాగానే ఇచ్చాను అంటున్నాడు కదా, ఎందుకు కొంతమందికి ఇచ్చారన్నా కొంతమందికి ఇవ్వలేదు. జై జనసేన. అక్కడ ఇప్పుడు పథకాలు ఇచ్చారు, ఉన్నవాడికి అందుతుంది, లేనివాడికి అందట్లేదు కదా పథకాలు. అది అక్కడ జనసేన అలా కొట్టి వెళ్ళి తప్పని మా ఊళ్ళో. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే పవన్ కళ్యాణ్ 1 సైడ్ ఇంకే 1 సైడ్ ఎమ్మెల్యే ఇంక ఇక్కడ. అది 1 సైడ్ ఇంక ఎమ్మెల్యే ఇంక ఆయన. వంగా గీత గారి ఏముండదు కానీ అన్న ఇక్కడ పిఠాపురం అన్న, పిఠాపురం ఇంక 1 సైడ్ అన్న. అయితే 70,000 పైన మెజార్టీ వస్తుంది. ఒకవేళ అంటే తరపున ₹1,00,000 ఓటుకి ఇస్తే కన్నా కాదు, ఓటు 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చినా సరే డబ్బులు తీసుకున్నా, 2 లక్షలు ఇచ్చినా కూడాను 1 సైడ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ. తాతగారు పిఠాపురంలో వంగ గీత గారు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారు అంటున్నారు? అంటే ఇక్కడ కాపులు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ అందుచేత. ఆయన అభివృద్ధి ఎవరి మట్టుకు వాళ్ళే అభివృద్ధి చేస్తానంటారు. గెలిచాక చేసాక అప్పుడు దాన్ని పెట్టి ఉండడం అదే అభివృద్ధి. వంగ గీత గారు ఇంతకుముందు గెలిచారు కదా, అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారు? వంగ గీత గారి అభివృద్ధి పెద్ద ఇది ఏం చేయలేదు. అయితే నేను గెలిస్తే బాగా అభివృద్ధి చేస్తా అంటే కొందరు బయట ఏమంటున్నారంటే ఓటుకి కానీ చాలా డబ్బులు కానీ ఇచ్చి కానీ ఇస్తా అంటున్నారు కదా. ఒకవేళ డబ్బులు ఇస్తే వంగ గీత గారికి వేసే ఛాన్స్ ఉందంటారా? వేసే ఛాన్స్ ఉంది. డబ్బులు ఇచ్చుకుని పోయిన వాళ్ళు ఉంటారు, వేసే వాళ్ళు ఉంటారు. అలాగే కూడా ఇలాగ ఉంటారు. ప్రజలకు ఎంతకెంతగా ఇలాగ ఆయన తిరుగుతారు ప్రజలకు. ఓకే, పిఠాపురం మహారాజునే మోసం చేశారు ప్రజలు, రూపాయలు తినేసి ఆయన చేసి పల్లవరాజు గారికి వేసారు అప్పుడు. అలాగే మనుషులు కూడా ఆయన భావం అలాగ ఉంటాయి, రకరకాల భావాలు. జగన్ పరిపాలన ఎలా ఉంది? ఇంకా ఎలాగుంది, ప్రజలకి ఇరవై కలిగింది, అంచేత మారి కలిపిలో పెట్టుకుంటున్నారు. సీఎంగా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం గారు ఎవరు వస్తారంటే ఇప్పుడు తెలుగుదేశం జనతా 2 కలిపి కూటమి ఇది బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమి కాబట్టి ఇందులో మరి ఇది గెలుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు గారా? చంద్రబాబు ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి మరి అయినా అవుతాడు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ తరపున వంగ గీత గారు, జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరిట్లో ఎవరు గెలవచ్చు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? మార్పు ఒకటి కావాలండి మాకు, యువతరానికి మార్పు అండి. ఆ మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ కావాలండి. పవన్ కళ్యాణ్ కొత్తదనం కోరుకుంటున్నాడు. యువతనం ఎన్నో చాలా మంచి పనులు చేసాడు రాజకీయంలో రాకంటే ముందు. అలాంటివి ఇంకా వస్తే ఇంకెంత చేస్తారని మాకు నమ్మకం ఉంది. అంటే ఓన్లీ యువత ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ పడుతుంది, ఇంకా మిగతా ఓట్లు అనేవి పడవు అని అంటున్నారు కదా. యువత ఓట్లే కాదండి, పెద్దోళ్ళ ఓట్లే కాదండి, నడవలేని ముస్లింల ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ పక్కగా వేస్తారండి. ఎలా చెప్పగలుగుతున్నారు? మా నమ్మకం అండి. జనాల్లో మాకు మేము సర్కిల్లో మేము చేసుకుంటున్నామండి. అంటే ఎక్కడెక్కడ ఏ సర్వేలో ఎవరెవరో ఎక్కడెక్కడ ఏ ఓట్లు ఎవరికి వేస్తారో మేము సర్వే చేసుకుంటున్నాం. ఆ సర్వే ప్రకారంగా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అండి పక్క. జనాలు మాట్లాడుకోవడం ఏంటంటే మేము సర్వే చేస్తున్నాం. ఆ సర్వేలో కూడా పక్కగా పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ ఓటుతోనే గెలుస్తారు కానీ తొక్కుగలరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు పిఠాపురానికి అభివృద్ధి జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ ఒకవేళ వస్తే అండి పవన్ కళ్యాణ్ పక్కగా మార్పు అనేది జరుగుతుందండి. మీకు ఎలాంటి మార్పు కావాలి? మాకు ఎలాంటి మార్పు అంటే మాకు నిత్య సరుకులు ఉన్నాయండి. మేము కాయగూరల కాడి నుంచి బియ్యాలు అవన్నీ సరుకులు నిత్య అవసర సరుకులు తగ్గాలండి. పెట్రోలు తర్వాత ఏంటంటే మధ్యతరగతి కుటుంబానికి కావాల్సినవి అండి, కరెంటు బిల్లు అనండి, ఇవన్నీ గ్యాస్ బిల్లు తగ్గుతాయండి, ఇంటి పన్ను ఇవన్నీ ఒక మార్పు అండి. చాలా మట్టుకు తగ్గుతుందండి. అంటే ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన చెప్పుకోవడానికి ఏముందండి అంటే అతను అన్ని నవరత్నాలను అన్ని 100కి 99.5% చేసేసాను అంటున్నారు కానీ ఏ పర్సెంట్ చేసినట్టు కనబడతలేదండి. కుళాయిల బిల్లు పెరిగిపోతున్నాయండి. తర్వాత కరెంటు బిల్లు డబల్ అయిపోతుందండి. తర్వాత ఎక్కడ చూసినా రోడ్లు లేవండి. ఈ పేట ఉందనుకోండి, ఈ పేట వర్షాకాలం వస్తే మునిగిపోతుందండి. వాటర్ వెళ్ళడానికి దారి ఉండదండి, ఏం ఉండదండి. ఒక అయ్యమ్మలో వంగగీత చేసినప్పుడు కూడా ఈ కాలనీ ఏం పట్టించుకోలేదండి. ఆవిడ ఏం పట్టించుకోలేదండి. అంటే ఇప్పుడు పొత్తులతో ముగ్గురు కలిసి వస్తున్నారు, నేను సింహం సింగిల్ గా అని జగన్ గారు అంటున్నారు కదా. ఆ మాట కూడా చెప్పుకోకపోతే బాగోదు కదండి. లోపల ఒక మనిషి భయపడతాను ఉంటాడండి. ఆ మాట కూడా చెప్పుకోకపోతే బాగోదని అతను అనుకుంటున్నారండి. అతను సర్వేలో చేపించుకుని ఉంటారండి. ఉన్నా సరే అతను రాడని తెలిసింది అతనికి. ఆ మాట కూడా అతను అనుకోకపోతే సీఎంగా ఇంకా బాగోదని ఆ మాట అంటారు. అంటే పథకాలు నేను అన్ని అమలు చేశాను, జనాలు నాకే ఓట్లు వేస్తారని అంటున్నారు. పథకాలు అంటే ఏం పథకాలు చేశారనేది పథకాలు అంటే అతను రాసి ఏమైనా నోట్లలోనే అట్లనే వేశారు కానీ ఒక పథకం అంటే ఫస్ట్ చూడండి పక్క ఇల్లు కట్టిస్తానన్నారండి. పేదవాడికి పక్క ఇల్లు కట్టిస్తానన్నారు. కట్టించడం మాట పక్కన పెడితే ఇల్లు అనేది పిఠాపురం అనేది ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. పిఠాపురం ఏరియా చెప్పి ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. అంటే ఇంటి స్థలాలు ఇచ్చాము కదా. ఇంటి స్థలాలు ఏది ఇచ్చారండి? ఏ పేపర్లు ఇచ్చారండి? పుస్తకం నాలుగు గీసుకోవడానికి కానీ లేకపోతే అప్పుడప్పుడు మంట వెలిగించుకోవడానికి స్థలాలు చూపెట్టడం పక్కన పెట్టలేండి. స్థలాలు ఎక్కడ ముందు పట్ట ఇవ్వకముందు ఏ ప్రభుత్వంలో సరే స్థలం చూపెట్టి తెలంగాణ పట్ట ఇచ్చేసేవారండి. ఇలా ఏదో బుక్ ఇచ్చారండి, ఇదే పట్ట అన్నారండి. అది దేనికంటే నాలుగు గీసుకోవడం కూడా పనికిరాదండి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు ఏముందంటే ఎవరో బాగుండే చేసేవాళ్ళు ఉంటారండి. మాకైతే వాలంటీర్లు సరిగ్గా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? ఎలాగ అభివృద్ధి జరగడం అంటే ఏముందండి, ఏది పిఠాపురం మార్పు రాలేదండి మెయిన్. ఒకవేళ రాజధానుల విషయంలో అమరావతి బాగుంటుంది, వైజాగ్ బాగుంటుంది? అమరావతి బాగుంటుంది అంటే ఎందుకంటే చాలా మంది రైతులు పొలాలు అక్కడ ఇచ్చేసారు కాబట్టి అండి, దాన్ని అమరావతిగా ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది కాబట్టి దాన్ని రాజధాని చేస్తే బాగుంటుందండి. వైజాగ్ అంటే ఇంకా చేస్తే బాగోదండి. అంటే వైజాగ్ అలా స్టీల్ ప్లాంట్ అలాగా వాటర్ డెవలప్మెంట్ ఉండదండి వైజాగ్. దాన్ని డెవలప్మెంట్ అలా వదిలేసండి రాజధాని చేస్తే సరిపోతుంది. అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడ భూములు కొన్నారు కాబట్టి జగన్ గారు నేను చేయట్లేదు అని అంటున్నారు కదా. టీడీపీ వాళ్ళు కొని ఉంటాయంటే ఎప్పుడో ఈ పాటలకు జగన్ అన్న ఉంచడండి. ఎప్పుడో ఈ చెయ్యకంటేనే చాలా మందిని జైల్లో పెట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటిది ఆ టీడీపీకి వాళ్ళు కొని ఉంటాయండి, ఈ పాటలకి అలా ఉంచరండి జనాలు. అంటే చంద్రబాబు గారి పరిపాలన కూడా చూశారు కదా, ఆయన పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు పరిపాలన బాగానే ఉందండి. చంద్రబాబు పరిపాలనలోనే నిత్యావసర వస్తువులు తిన్నాకండి, కాయగూరలు అయితేనే నూనె పెరిగిపెట్టలు వేయనా, అభివృద్ధిగా కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఇవన్నీ బాగానే ఉండేయండి. మందు విషయంలో కూడా క్వాలిటీ ఉండేదండి. తక్కువ 100 రూపాయలైనా 70 రూపాయల కాడి నుంచి 100 రూపాయల దాకా ఉండే ఇంకా ఎక్కువ ఉండే. కానీ ఇక్కడ క్వాలిటీలు 150 రూపాయల నుంచి వచ్చినా సరే చెత్త అండి. తాగి చచ్చిపోతున్నారు జనాలు తప్పండి. మన ఇంతకుముందు చూడండి భూమి తాగి రాకేష్ ఎవరని అతను చనిపోయాడు. మందులు తాగి చాలామంది చచ్చిపోతున్నారు. క్వాలిటీ అనేది మందు లేదు. అంటే దొరబాబు గారిని కాదని వంగ గీత గారికే టికెట్ ఇచ్చారు కదా, అంటే పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనేనా? పవన్ కళ్యాణ్ ఓడించడం అంటే కాదండి, పెన్నిన దొరబాబు వచ్చిన తర్వాత అండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనిషి అనేది మోకానికి కనబడలేదండి. తర్వాత ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి అండి అతనికి ఇచ్చిన రాడని తెలిసిండే వంగ గీతను వేశారండి. అంటే వంగ గీత గారు ఏమైనా పవన్ కళ్యాణ్ మీద ప్రభావం చూపొచ్చు? ప్రభావం ఏమని చెప్పని అవదండి. పవన్ కళ్యాణ్ పక్కన
అంటే వంగ గీత గారి తరఫున ₹1,00,000 ఓటుకి ఇచ్చే ఛాన్స్ ఉందని జనాలు అనుకుంటున్నమాట. 1,00,000 ఇచ్చినా 2,00,000 ఇచ్చి ఎన్ని లక్షలు ఇచ్చినా జనాలు తీసుకుంటారు తప్ప అండి, ఓటు మాత్రం ఆవిడకి వేరండి, పక్కగా పవన్ కళ్యాణ్కి వేస్తారు. అంతే, అంత ప్రవాహం అనేది పాడుతుంది అంటారా? చాలా గట్టిగా భారీగా వస్తుందండి మెజార్టీ కూడా పవన్ కళ్యాణ్. సీఎంగా ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎంగా అయితే మాకు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం కానీ, కాకపోతే ఏంటంటే తక్కువ సీట్లు అందాకండి, ప్రస్తుతానికి కొత్త కదండి, దాన్ని బట్టి 21 సీట్ ఇచ్చారండి. ఈ సంవత్సరానికి 5 ఏళ్ళు 21 సంవత్సరాలు ఈ 21 సీట్లు కానీ వస్తాయండి. నెక్స్ట్ సీఎం ఇంకా పవన్ కళ్యాణ్ అండి. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ అండి. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ తరపున వంగ గీత గారు, జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటి పవన్ కళ్యాణ్ గెలుస్తారండి పిఠాపురం. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు? పిఠాపురం పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాం ఇప్పటి నుంచి మేము. ఇప్పటి నుంచి మేము మాకు కూడా ఇల్లు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అద్దెగా ఉంటున్నామండి. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కరెంట్ బిల్లు వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తే కొద్దిగా మేలు చేస్తారని చూస్తున్నామండి. మాకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అంటే మాకు అవమానం ఎక్కువండి. అతను తప్ప ఎవరు నమ్మమండి. మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు కన్నా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు పిఠాపురాన్ని? పిఠాపురం అంటే మా పిఠాపురం చాలా డెవలప్ చేయాలండి. బాగా డెవలప్ చేయాలంటే మాకు కూడా సౌకర్య రేట్లకి పిల్లలు అన్నీ సౌకర్యంగా ఉండాలండి. అన్నింటికి పేదవాళ్ళం కదండి, అప్పుడు తెచ్చుకుని బతుకుతున్నామండి. అంటే యూత్ ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పడతాయి, పెద్దల ఓట్లు పడవు అని అంటున్నారు. పెద్దోళ్ళు పెడతాయి, చిన్నవాళ్ళు పడతాయండి ఓట్లు. అంటే ఇప్పుడు కూటమితోనే వస్తున్నారు కదా, టీడీపీ బీజేపీతోని, ఒకవేళ ఒక్కడే వచ్చింటే బాగుండేదా? ఒక్కడు వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ పిఠాపురం. అంటే ఇప్పుడు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదా, పొత్తులు మరి వాళ్ళిద్దరు ఒకటే కదా సార్. వాళ్ళిద్దరు పోతే ఇద్దరు ఒకటే కాబట్టి ఇంకా ఈ ఇతను కొట్టిన అతను కూడా ఇద్దరు కలిసి ఉంటారు కదండి ఎప్పటికైనా సరే. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ జగన్ చూసుకున్నారు అసలు అతను చెప్పొద్దండి మీరు. జగన్ అయితే జగన్ అసలు గురించి చెప్పొద్దండి. ఎందుకని అంత మాట? లేదండి అసలు జగన్ చూసి అసలు ఎత్తొద్దండి మీరు. పరిపాలన అసలు చాలా దారుణంగా ఉందండి. అంటే ఏం జరగలేదు, ఏం మంచి జరిగింది, ఏం చెడు జరిగింది? మాకు మంచి జరగంటే మాకు ఇల్లు ఒకరు లేదు, ఏమీ లేదండి. మంచి అన్ని రేట్లు పెండి అన్ని రేట్లే చాలా దారుణంగా ఉంది అతని కోసం. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం బాగుంటది. చంద్రబాబు బాగా ఇచ్చాను అంటున్నారు. పగతాలు గట్ట మాకేం అవ్వలేదండి. అమ్మఒడి కానీ మేము సైకిల్ మీద చేస్తున్నాం, మాకు సైకిల్ మీద పగతాలు లేదు, ఏమీ లేదండి. ఇన్నాళ్ళు అమ్మఒడి లేదు, ఏమీ లేదండి. అదండి. వంగ గీత గారు ఇంతకుముందు గెలిచారు కదా, అప్పుడు ఎలాంటి అభివృద్ధి? వంగ గీత గారు ఏం చేయలేదండి మాకు. ఏం చేయలేదా? అంటే దొరబాబుని కాదని వంగ గీత గారికి టికెట్ ఇచ్చారు కదా, అంటే పవన్ కళ్యాణ్ ఓడియాలనే ఇచ్చారంటారా? మరి పవన్ కళ్యాణ్ మరి వంగ గీతను ఓడించే వాళ్ళు పవన్ కళ్యాణ్ రావాలని ఇక్కడ పిఠాపురం. అదండి. ఇక్కడ అంటే సీఎం గా ఎవరు గెలవాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ రావాలని పిఠాపురం. సీఎం కాదు, సీఎం గానే అంటే ఇప్పుడు సీఎం కంటే ఇప్పుడు చంద్రబాబు రావాలండి. మన ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు చంద్రబాబు రావాలండి, పొత్తు ఇద్దరు కానీ. ఒకవేళ వైఎస్ఆర్సీపీ తరఫున ఒకవేళ ఓటుకి ₹1,00,000 ఇస్తే వంగ గీత గారికి వేస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్కి వేస్తారా? వంగ గీతకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ వేస్తామండి. డబ్బు ఇచ్చినా కానీ? డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చింది పవన్ కళ్యాణ్ వేస్తామండి. ఇచ్చినా ఇవ్వని సరే ఫైనల్ మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ వేస్తామండి.